స్విట్జర్లాండ్ లాంటి దేశంలో ప్రశాంతతకి నిలయము, అశాంతిని దగ్గరికి రానియరు, అసాంఘిక శక్తుల్ని దూరం పెడతారు, అరాచక శక్తుల్ని అంగీకరించరు. స్విస్ అంటే సెక్యూరిటీకి మారుపేరు. ప్రపంచంలో ఎవరైనా సేఫెస్ట్గా ఉండాలంటే స్విట్జర్లాండే అంటారు. అట్లాంటి స్విట్జర్లాండ్ నడి రోడ్డు మీద నలుగురిని పొడి చేసినటువంటి సంఘటన సంచలనం సృష్టిస్తోంది. వింటర్దర్లో ఉన్నటువంటి రైల్వే స్టేషన్ దగ్గర ఈ సంఘటన చోటు చేసుకుంది. ఇందులో విచిత్రం ఏంటంటే ఆ పొడిచినటువంటి వ్యక్తి అల్లాహు అక్బర్ అంటూ పొడవడం. ఇది యూరప్ సమాజంలో జరిగినటువంటి కొత్త మార్పుకి సాక్ష్యం. అంటే స్విట్జర్లాండ్ లాంటి చోట్ల కూడా ఈ మతానికి సంబంధించినటువంటి ఉన్మాదులు, ఉగ్రవాదుల్ని మనం చూసి చూడనట్టు ఉంటే ఏం కాదులే అనుకుంటే ఇట్లాంటి వికృత చేష్టలకి చేస్తారు అనడానికి సజీవమైనటువంటి సాక్ష్యం ఇది. పబ్లిక్ అందరూ చూస్తుండగా పట్టపగలే చేయడం ద్వారా ఇప్పుడు అతన్ని వీరుడుగా అదేది ఫిదాయి అందామా లేకపోతే ముజాహిదీన్ అందామా, ఈ పేరుతో అతనికి అతని కుటుంబాన్ని ఆదుకోవడానికి ప్రపంచవ్యాప్త శక్తులు వస్తాయి. ఇదే ప్రమాదకరమైనటువంటి అంశం.